హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో అలాగే ఇంటి బయట మనం ఎటువంటి చెట్టుల్ని పెట్టుకుంటే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది, అలాగే ఎటువంటి చెట్టుల్ని పెడితే మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చాలా అందంగా ఉంటాయి అని చెప్పేసి, గ్రీనరీగా ఉంటుంది అని చెప్పేసి, దాంతోపాటు చెట్లు పెట్టుకుంటే మనకు ఆక్సిజన్ కూడా లభిస్తుంది అని చెప్పేసి రకరకాల చెట్టుల్ని తెచ్చుకొని ఇంట్లో డెకరేట్ అనేది చేసుకుంటున్నారు. ఇంటి గుమ్మం దగ్గర కానీ, ఇంటి లోపల టీవీ దగ్గర కానీ ఇలా వాళ్ళకి తగ్గట్టుగా అరేంజ్ అనేది చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అందంతోనే ఒకటి చూసుకుంటున్నారు, ఏది బాగుంటుందా అని చెప్పేసి పెట్టుకుంటున్నారు తప్ప ఎటువంటి చెట్టుల్ని పెట్టుకుంటే మనకి మంచి ఫలితాలు, ఎటువంటి చెట్టుల్ని పెట్టుకోకూడదు అనేది తెలియకపోవటంతో వాళ్ళు ఇక్కడ పొరపాటు అనేది చేస్తున్నారు. మన శాస్త్రాల్లో దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కొక్క చెట్టు గురించి ఎంత ఎక్కువగా లాభాలు, ఎలాంటి ఫలితాలు, అలాగే వాటిని ఎక్కడ ఏ విధంగా పెట్టుకుంటే మనకి మంచి అనేది జరుగుతుందో చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు. సో ఇప్పుడు మనం అవే తెలుసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో చెట్లు పెడుతున్నారంటే మీరు తప్పనిసరిగా ఇది తెలుసుకుంటే చాలా కరెక్ట్గా మీరు కూడా దాన్ని అప్లై చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చెట్లలోకి వచ్చేసేటప్పటికి మొట్టమొదటి చెట్టు గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే రావి చెట్టు. అదేంటి రావి చెట్టు పెట్టుకోమని చెప్తున్నారు అని అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, చాలామంది అంటూ ఉంటారు ఇంట్లో రావి చెట్టు సడన్గా వస్తే దాన్ని పీకి పడేసేయాలి, రావి చెట్టు ఉండకూడదు అని చెప్పేసి. అది కేవలం రావి చెట్టు పెరిగితే చాలా పెద్దదిగా అయిపోతుందని చెప్పేసి వాటి ఏర్లు మన గోడల్లో అలాగే పునాదిలోకి వెళ్తే ఇంటికి స్ట్రాంగ్ తనం అనేది లేకుండా యాడ ఇంటికి కింద బేస్ అనేది కదిలిపోతుందా అని చెప్పేసి వద్దని చెప్తారు. కానీ నిజంగా చెప్పుకోవాలి అని అనుకుంటే రావి చెట్టును కానీ మనం నాటితే ఎన్నో యాగాలు చేసినంత ఫలితం మనకి వస్తుంది. సో ఇంట్లో అయితే మనకు కుదరదు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా చెట్లు నాటాల్సిన ప్రోగ్రాం ఉన్నా, లేదంటే చెట్లు నాటాలి అని అనుకుంటే రావి చెట్టును నాటితే ఎన్నో యాగాలు చేసినంత ఫలితం మీకు దక్కుతుంది. ఈ కాలంలో యాగం అనేది మనం చేయలేం కాబట్టి ఇలా మనం దాని ఫలితాన్ని తీసుకోవచ్చు. ఇక దాంతోపాటు అతి ముఖ్యమైనది ఏంటి అని అంటే రావి చెట్టు ఎప్పుడు కూడా నాటినప్పుడు అది కనీసం దాని పక్కన ఏదైనా నీరు లేకపోతే నది ఉండేలాగా ఉండి మీరు నాటితే మరింత మంచి అనేది జరుగుతుంది. ఎలా అంటారా? రావి చెట్టు ఆకులు ఏవైతే ఉంటాయో అవి రాలి ఆ నేలల్లో కానీ పడితే సాక్షాత్తు మీరు మీ పితృదేవతలకి అంటే మీ చనిపోయిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెద్దవాళ్ళకి మీరు పిండం పెట్టినంత లెక్కకి వస్తుందంట. ఇది కూడా మనకి చాలా క్లియర్గా మన శాస్త్రాల్లో తెలియజేసి ఉన్నారు. మనందరికీ తెలిసిందే రావి చెట్టులో సాక్షాత్తు బ్రహ్మదేవుడు అలాగే నారాయణుడు నివసిస్తాడు అని చెప్పేసి. అలాగే ఫ్రెండ్స్, మీరు స్నానం చేసి చక్కగా రావి చెట్టు చుట్టూ తిరిగి రావి చెట్టుని ముట్టుకొని దండం కానీ పెట్టుకుంటే మీ పాపాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. ఇక రావి చెట్టుని ఎప్పుడు కూడా మనం ఏరులతో కానీ లేదంటే మామూలుగా కూడా కట్ అనేది చేయకూడదు. ఆ చెట్టుని ఎప్పుడు కూడా నరకకూడదు. చాలా మందికి అలవాటు ఉంటుంది, ఎక్కడైనా కూర్చొని నుంచొని ఉంటే మాత్రం చుట్టుపక్కల ఉన్న చెట్టుల్ని తుంచటం అనేది చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎవరైతే రావి చెట్టుని నరకటం కానీ లేదా దాని కొమ్మల్ని తుంచి పడేయటం కానీ చేస్తే వాళ్ళు నరకంలోకి వెళ్తారని చెప్పేసి మనకి తెలియజేసి ఉన్నారు. అలాగే ఎవరికైతే పితృదోషం ఉంటుందో వాళ్ళు కానీ ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి పితృదోషం కూడా పోతుంది. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే చెట్టు వచ్చేసేటప్పటికి ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు ఎంతో మంచిది. అది ఎక్కడైతే మనం నాటుతామో లేదంటే మన ఇంట్లో కానీ ఉంది అని అంటే మీ ఇంట్లో ఎటువంటి నెగటివిటీ అనేది అసలు ఉండనే ఉండదు. స్త్రీ పురుషుల జన్మ మృత్యు సంబంధించిన జన్మల బంధం ఏదైతే ఉంటుందో అంటే మనం ఈ జన్మలో మానవ రూపం తీసుకొని మరో జన్మ అనేది మళ్ళీ ఉంటే దాంట్లో మనం ఎటువంటి రూపాన్ని ధరిస్తామో మనకు తెలియదు కాబట్టి మనకి మరో జన్మ వద్దు, ఇంకా మనకి మోక్షం లభించాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ ఉసిరి చెట్టుని కానీ నాటితే వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఉసిరి చెట్టు నారాయణుడికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఉసిరి చెట్టుని ఎప్పుడు కూడా మన ఇంట్లో కానీ మనకి నియర్ బైలో కానీ మనం నాటుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఉసిరి కాయని కానీ మనం తింటే మనకున్న రోగాలు పోతాయి.
అలాగే మన ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇక ఉసిరికాయ నీళ్లతో అంటే ఉసిరికాయని సంబంధించిన కాస్త నలిపి జ్యూస్ తీసుకొని జ్యూస్ని నీళ్ళల్లో కలిపి కానీ మనం స్నానం చేస్తే మనకి ఉన్న దరిద్రం కూడా పోతుంది. కాబట్టి ఉసిరి చెట్టు ఉండటం చాలా బెస్ట్. ఇక ఏకాదశి రోజు కానీ మీరు ఉసిరి చెట్టుకి పూజ చేసి దండం పెట్టుకుంటే మీరు తీర్థ స్థలాలకి వెళ్ళి పూజ చేసినంత లాభం అనేది మీకు దొరుకుతుంది. ఇక ఫ్రెండ్స్, మరో చెట్టు అశోక చెట్టును కానీ మనం నాటుకుంటే అది మనకి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. మన శాస్త్రాల్లో తెలియచేసి ఉంది ఏంటి అని అంటే, ఈ చెట్టులో అప్సరసలు నివసిస్తారని చెప్పి ఎప్పుడు కూడా ఈ చెట్టు గాలి లేకపోతే ఈ చెట్టు దగ్గరున్న పరిసరాల్లో మనం ఉంటే మనం ఎప్పుడు యవ్వనంగా అందంగా ఉంటామని చెప్పేసి కూడా మనకి తెలియజేసి ఉంటారు. అలాగే ఈ చెట్టుకి సాక్షాత్తు సీతమ్మ వారి ఈ ఆశీర్వాదమే కలిగి ఉంది. ఎందుకు అనంటే రావణాసుడు సీతమ్మని ఎత్తుకుని వెళ్ళినప్పుడు తను అక్కడ అశోక వాటికలోనే నివసించింది. అక్కడ ఆ చెట్టు కింద ఉన్నప్పుడు ఆ చెట్టు తనకి ఎంతో సేవం చేసిందని చెప్పేసి చెట్టు ఎక్కడుంటే నేను అక్కడే ఉన్నట్టు అని చెప్పేసి వరాన్ని ఇచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి యాప చెట్టు. యాప చెట్టు మన ఇంటి చుట్టుపక్కన మన ఇంట్లో కానీ మనం పెట్టుకుంటే చక్కగా సూర్యదేవుడు ఎంతో ప్రసన్నమవుతాడు, రోగాల నుంచి దూరంగా ఉంటారు. ఇక సాక్షాత్తు ఆ చెట్టు మీద మా లక్ష్మీదేవియే ఉంటారు కాబట్టి మీకు ఎంతో మంచి అనేది కలుగుతుంది. మీకు డబ్బుకి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నేరేడు పండు. నేరేడు పండు చెట్టు ఎక్కడుంటే అక్కడ ఆ ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటారని చెప్పేసి మనకి తెలియచేసి ఉన్నారు. ఆడపిల్ల కావాలి అని అనుకునే వాళ్ళు నేరేడు పండు చెట్టుని నాటితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆడపిల్ల అనేది పుడుతుందని చెప్పేసి తెలియచేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బిల్వ చెట్టు అలాగే గులాబీ చెట్టు రెండు కలిపి కానీ మనం నాటితే శివపార్వతుల్లాగా మన ఇంట్లో ఉన్నట్టు. అలాగే అకాల మృత్యు అనేది ఏమాత్రం కూడా జరగదు ఆ ఇంట్లో. ఇక ఆ ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఎవరైతే నాటుతారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి గుణగణాలు కలిగిన సుపుత్రుడు లభిస్తాడు. ఒకవేళ మోపిల్లడు కావాలి అని అనుకునే వాళ్ళు కూడా కొబ్బరి చెట్టు నాటితే మరింత మంచి ఫలితాలు వాళ్ళకి దక్కుతాయి. ఇక మల్లి చెట్టు. మన శాస్త్రాల్లో తెలియచేసింది ఏంటి అని అంటే మల్లి చెట్టు మీద సాక్షాత్తు గంధర్వులే ఉంటారు అని చెప్పేసి. ఇక మరో చెట్టు వచ్చేసేటప్పటికి పారిజాతం. మనందరికీ తెలిసిందే, సముద్ర మంథనం చేసినప్పుడు పుట్టి వచ్చిన చెట్టే ఈ పారిజాతం. పారిజాతం కేవలం ఒక చెట్టే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉన్న చెట్టు కూడా. దీని ఆకుల్ని కానీ మనం చక్కగా మరిగించుకొని నీళ్ళల్లో కషాయంలాగా చేసుకుని తాగితే ఎటువంటి వాతపు నొప్పులైనా సరే ఇట్టే తగ్గిపోతాయి. సో పారిజాతం చెట్టు ఉంటే కూడా మనకి ఎంతో మంచి లభిస్తుంది అన్నమాట. ఇక మరుసటిది వచ్చేసేటప్పటికి మంచి అందమైన భార్య కావాలి అని అనుకునే వాళ్ళు దానిమ్మ చెట్టుని నాటాలి. దానిమ్మ చెట్టుని నాటితే ఖచ్చితంగా మీకు లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు చాలా మంచిగా వస్తారు. ఇప్పుడు ఏ చెట్లు నాటకూడదు, ఏ చెట్టుకైతే ముళ్ళు కలిగి ఉంటాయో అటువంటి చెట్టుల్ని ఎప్పుడు కూడా పెట్టకూడదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మ్యాక్సిమం అందరూ క్యాక్టస్ని అలాగే అలోవెరా చెట్టుని పెట్టుకుంటూ ఉంటారు. అలోవెరా చెట్టుకు కూడా సైడ్లో చూడండి చాలా కూసు కలిగి తత్వం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఎప్పుడు కూడా మనం ఇంట్లో పెట్టుకోవటం అనేది చేసుకోకూడదు. అలాగే రేగి పండ్లు కూడా మనం చూస్తే దాంట్లో చిన్న చిన్న ముళ్ళు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ చెట్టుని కూడా పెట్టుకోకూడదు. పాలు కారుతున్న చెట్లని కూడా అస్సలు ఇంటి ముందు పెట్టరాదు. తుమ్మ చెట్టుని కూడా పెట్టకూడదు. ఇక మామిడి చెట్టు ఏదైతే ఉంటుందో అది ఇంట్లో ఉంటే మంచిదే, ఫలం వస్తుంది అని అంటారు. కానీ ఆ మామిడి చెట్టుది నీడ ఏదైతే ఉంటుందో అది మన ఇంటి మీద పడకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎటువంటి చెట్లను పెట్టాలి, ఎటువంటి చెట్లను పెట్టకూడదు. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.